వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. బిట్షాట్ 2026 బిట్స్ పిలానీ క్యాంపస్లలో జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు రాయొచ్చు, ఎన్ని టైమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు, ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, మీరు సెషన్ 1 సెషన్ 2 రెండు రాయొచ్చా, అండ్ కట్ ఆఫ్ డీటెయిల్స్, మీకు ఎన్ని మార్క్స్ వస్తే బిట్స్ పిలానీ క్యాంపస్లలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ. మీకు ఇంటర్మీడియట్లో 75% అగ్రిగేట్ మార్క్స్ పీసీఎంలో ఉండాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అండ్ ఇండివిజువల్గా సబ్జెక్టివ్ వైజ్గా 60% మార్క్స్ ఉండాలి. ఇది మీకు ఓన్లీ మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. సో మీరు 2025, 2026 పాస్డ్ అవుట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఒకవేళ 2024లో పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. మీరు 2 టైమ్స్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అంటే సెషన్ 1, సెషన్ 2 రెండు సెషన్స్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. బెస్ట్ ఆఫ్ 1 మీకు స్కోర్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇందులో స్టూడెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా బీఈ ప్రోగ్రామ్ అంటే బీటెక్తో పాటు మీకు ఎంఎస్సి ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఎంఎస్సిలో జాయిన్ అయిన, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకు బీఎస్సీ ప్లస్ ఎంఎస్సి డ్యూయల్ డిగ్రీస్ ఉంటాయి కదా, అలా మీరు జాయిన్ అయినప్పటికీ మీ ఒక్క మార్క్స్ బేస్ చేసుకొని, అంటే మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సెకండ్ ఇయర్లో మీకు మళ్ళీ బీటెక్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది మీ అడ్మిషన్ అనేది. అది అందులో మీ యొక్క ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని, ఉన్న వేకెంట్ సీట్స్ బేస్ చేసుకొని మీకైతే మళ్ళీ బీటెక్ సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రియల్గా అడ్వాంటేజ్ స్టూడెంట్స్ అందరికీ. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే స్టేట్ బోర్డ్ స్టూడెంట్కి టాపర్స్, సెంట్రల్ బోర్డ్ స్టూడెంట్స్ టాపర్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా కీ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి చూసుకుంటే, ఫస్ట్ మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు బోత్ సెషన్స్, సెషన్ 1, సెషన్ 2 అప్లై చేస్తారా, ఓన్లీ 1 సెషన్ అప్లై చేస్తారా అనేది మీ ఇష్టం. నా బెస్ట్ అడ్వైట్ ఏంటంటే మాత్రం మీరు కంపల్సరీగా సెషన్ 1, సెషన్ 2 రెండింటికి ఇప్పుడే టిక్ చేసుకొని అప్లై చేయండి. బెస్ట్. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకొని ఫీ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా డేట్స్ విషయానికి వస్తే, అప్లికేషన్ 15th నుంచి ఓపెన్ అయింది. మీకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ March 16th. అండ్ మీరు ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్ చేస్తే March 18 నుంచి 20 వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సెషన్ 1 ఎగ్జామినేషన్ అనేది 15th నుంచి 17th వరకు ఉంటుంది. ఎవరైనా సెషన్ 1 ఎగ్జామినేషన్ అప్లై చేయడం మిస్ అవుతే మళ్ళీ మీరు సెషన్ 2 ఎగ్జామినేషన్కి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. April 20 నుంచి May 2 వరకు. మళ్ళీ సెషన్ 2 ఎగ్జామినేషన్ May 24 నుంచి 26 వరకు ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఒక క్రైటీరియా ఏంటంటే, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కూడా టైం ఉంటుంది సెషన్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి. చాలామంది స్టూడెంట్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయగానే రిలాక్స్ అయిపోయి, ఇంకా మాకు ఎగ్జామ్ అయిపోయినాయి, ఇంకా నేను ఏమీ చదవను, వచ్చిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్తోనే నేను ఏదో ఒక సీట్ తీసుకుంటాననే వాళ్ళే చాలామంది ఉంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం సెషన్ 2కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ గెయిన్ చేసి ఐఐటి సీటు తెచ్చుకోవడానికి రావాల్సిన మార్క్స్ రాకపోయినా డైరెక్ట్ సెషన్ 2లో సెషన్ 1 కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని డైరెక్ట్గా బిట్స్ పిలానీ క్యాంపస్లోనే సీట్ తెచ్చుకున్న వాళ్ళు మన మెంటర్షిప్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో నా అడ్వైస్, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు రిలాక్స్ అవ్వకుండా, ఇక్కడితో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లోజ్ అయ్యాయని ఉండకుండా సెషన్ 2 ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. కన్ఫామ్గా సెషన్ 2లో మార్క్స్ ఎక్కువ వస్తాయి. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే, బ్రాంచ్ వైజ్గా, క్యాంపస్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ చెప్తాను చూడండి. మీకు 2026 సంబంధించి మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఓన్లీ జోసా, సిశాప్, జేఈ ఎగ్జామినేషన్ సంబంధించి 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే బిట్షాట్, విఐటి, ట్రిపుల్, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కమిటికే, ట్రిపుల్ ఐటీస్, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీకు 6000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ యూపీఐ ఐడి
మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కాన్ కూడా ఉంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు మెంటర్షిప్ సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి. సో పిలానీ క్యాంపస్ సంబంధించి మీకు కెమికల్ 210 మార్క్స్ రావడం జరిగింది. సివిల్ 206, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 260, మెకానికల్ 235, కంప్యూటర్ సైన్స్ 304, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 250, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 285, మ్యానుఫ్యాక్చరింగ్ 211, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 295. సో మీకు కంప్యూటర్ సైన్స్తో పాటు ఈక్వల్ రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ ఉండే కోర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగే. ఎన్విరాన్మెంట్ స్టెబిలిటీ 203, మీకు డ్యూయల్ డిగ్రీస్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి డ్యూయల్ డిగ్రీస్. కెమిస్ట్రీ 212, ఎకనామిక్స్ 251, మ్యాథమెటిక్స్ 229, ఫిజిక్స్ 223. సో మీరు ఇలా ఎంఎస్సి తీసుకుంటే డ్యూయల్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఆటోమేటిక్గా మీకు మీ ఫస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఉన్న వేకెంట్ సీట్స్ బేస్ చేసుకొని మీకు బీటెక్ బ్రాంచెస్లోకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోకండి. గోవా క్యాంపస్ కెమికల్ 206, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ 243, మెకానికల్ 223, కంప్యూటర్స్ 274, ఇన్స్ట్రుమెంటేషన్ 234, కమ్యూనికేషన్ 255, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ 262, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 268, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ 189, లోయెస్ట్ స్కోర్. బయాలజీ సైన్స్ 203, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. సో మీకు గోవా క్యాంపస్లో బీటెక్ సీట్స్ రాకపోయినా మీరు ఎంఎస్సి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదు ఇక్కడ లో స్కోర్తోని ఈ కెమికల్ కానీ మిగిలిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మీకు బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా క్యాంపస్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి రీసెర్చ్ ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి మీరైతే జాయిన్ అవ్వచ్చు. కమింగ్ టు హైదరాబాద్ కెమికల్ 205, సివిల్ 203, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 239, మెకానికల్ 214, కంప్యూటర్ సైన్స్ 270, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 232, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 255, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 266, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ 181, బీఫామ్ 151, బయాలజీ సైన్స్ 203, కెమిస్ట్రీ 203, ఎకనామిక్స్ 231, మ్యాథమెటిక్స్ 212, ఫిజిక్స్ 209. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆల్మోస్ట్ ఒక 210 మార్క్స్ వరకు మీకు వస్తే లీస్ట్ స్కోర్లో ఇదైనా జాయిన్ అవ్వచ్చు. లేదు కెమికల్ సివిల్ బ్రాంచ్లోనే మీరు జాయిన్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా టాప్ బ్రాంచ్కి వెళ్ళాలి అంటే కనుక సిఎస్సి రాకపోయినా మీరు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్కి అయినా జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 260, 250 ప్లస్లో ఉంటే కనుక మంచి బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సెషన్ 2లోనే చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలే రిలాక్స్ అవ్వకండి. థ్యాంక్ యూ.